యో ఏందా అంతా ఏం ఇలాగే చెప్పు ఏం చెప్పదు. ఫస్ట్ ప్రశాంతత ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. గుడ్ మార్నింగ్ గైజ్. సో నిన్న ఒక్క నిమిషం యో ఏందా అంతా వస్తున్నా గైజ్, తెలుసు ఎటుపోతున్నావు. సో నేను సోనం వాంగ్చుక్ గారి గురించి మాట్లాడనమాట. సో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా, ఫ్రెండ్స్ వచ్చారు. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకే సస్పెన్స్. సో వీఆర్ గోయింగ్. A few moments later. 2 hours later. Guys. సో మా ఫ్రెండ్ గారికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే డ్రైవింగ్ స్కూల్కి వచ్చామంటే అదే ఆఫీస్కి వచ్చామన్నమాట. వాడు డ్రైవింగ్ లైసెన్స్కి ప్రాక్టీస్ అవుతుండో. సో ఎస్ గైస్, చెప్పేదేం లేదు ఇక. సో మీకు అందరికీ ఆల్రెడీ అర్థం అయిపోయింది. సో పొద్దుగా నేను ఏం చేసిన ఆల్రెడీ తెలుసు. అంటే టిఫిన్ తిన్నా, స్నానం చేసి స్టడీ అయిపోయినా, ఇక డైరెక్ట్ మా ఫ్రెండ్ గారు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసాను అనమాట. A few moments later. అరే రేవంత్ బా గైస్ పొద్దుగల వానికి డ్రైవింగ్ లైసెన్స్ కనిపోయినాం. ఎస్, వానికి లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడే ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన, వస్తుర్రంట. అంటే వాళ్ళు నాకు ఫోన్ చేసారు, ఏమైందిరా ఆడదామంటే సరే రండిరా అన్న. సో ఇప్పుడు వాళ్ళందరూ వస్తుర్రు, గేమ్ ఆడతాం. గేమ్ ఆడినాక ఏమైతే తెలియదు చూద్దాం. ఇది ఇట్లనే అటకాయించింది గాలిలో. సో ఎస్ గైస్, రేపు ఏం చేద్దాం, ఏముంది ఏం లేదులే కానీ. సో ఎస్ గైస్, ఇప్పుడైతే మేము గేమ్స్ ఆడతాం. ఇక రాత్రి దాకా ఇన్న కూర్చుంటాం లే గైస్. బాయ్. అండ్ గెస్ వాట్, మీరు సోనం వాంగ్చుక్ గారి నా బ్లాగ్ చూడకపోయి ఉంటే తొందరగా చూసేసేయండి. నేను మన CJP ప్రొటెస్ట్ గురించి అండ్ జంతర్ మంతర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాను అనమాట. ఒకవేళ మీరు అది చూడకపోయి ఉంటే చూసేసేయండి. ఆ బ్లాగు నా ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తా, కామెంట్లో కూడా దాని వీడియో పేస్ట్ చేస్తాను అనమాట. సో పోయి చూడండి అనమాట. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వస్తారనమాట, మేము ఎంజాయ్ చేయాలి. ఇక నూనె ప్యాకెట్ కోసం ఇంత దూరం రావాలి. బాయ్, నీ ఫీలింగ్ ఏంది బాయ్? చెప్పు ఏం చెప్పదు. ఏం ఇలాగ చెప్పు నువ్వు అన్న. హలో 3 hours later. గైస్ ఒక 5 minutes, ఒక 2 minutes ఆగండి. ప్రశాంతం కాదు, ఫస్ట్ ప్రశాంతత ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో నేను చెప్తా ఆగు, మస్తు ఆగు. సరే చెప్తే ఆగు. ఇక సో పొద్దుగాల లేచిన ఫ్రెండ్ గాడు రారా నేను బైక్ లెర్నింగ్ లైసెన్స్ తీసుకుంటా అన్నాడు. సరే పోదామని పోయినాం. ముగ్గురం పోయినాం. ఒక 1/2 అవర్లో అయిపోయింది. అండ్ సో అక్కడనే ఆ ఏరియాలో నాకు మా చిన్నప్పటి క్లాస్మేట్ ఉన్నాడు అనమాట. వాడు చిన్నప్పటి క్లాస్మేట్ కంటే వాడు ది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు నాకు. చిన్నప్పుడు నాకు అసలు వాడంటే ఇక ప్రాణం అనుకో, ప్రాణం ఇచ్చేస్తా వాని కోసం. సో అంత అన్నమాట, అంత లెవెల్లో బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాడు నాకు చిన్నప్పుడు. సో వాడు 4th క్లాస్లో షిఫ్ట్ అయిన అనమాట. ఆ తర్వాత ఇక మెసేజ్ లేదు, ఫోన్ కాల్స్ లేవు, కాల్ షూట్ లేదు, ఏం లేదు. అలా ఇయర్స్ అన్నీ గడిచిపోయినాయి. 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత చిన్నగా మెల్లగా వాడు కాంటాక్ట్లోకి వచ్చినాడు అనమాట ఇన్స్టాగ్రామ్ వల్ల. అట్లా మెసేజ్లు నడిచిన కొన్ని.
ఇవాళ డైరెక్ట్గా వాడిని లైవ్లో కొన్ని సంవత్సరాల తర్వాత లాస్ట్ టైం వాడిని లైవ్లో ఎప్పుడు చూసిండు అంటే మేబీ 5థ్లో లేకపోతే 6థ్లో వాడు మా ఊరికి వచ్చిండు అనమాట. షిఫ్ట్ అయ్యి వాడికి ఏంది అటు షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు వాడిని అప్పుడెప్పుడో చూసాను అనమాట చిన్నప్పుడు లైవ్లో. సో ఆఫ్టర్ ఏ లాంగ్ ఒక మినిమం ఒక 6-7 ఇయర్స్ తర్వాత వాడిని చూస్తే ఫుల్ చేంజ్ అయిపోయాడు అన్నమాట. వాడు ఫుల్ చేంజ్ అయిపోయాడు, వాయిస్ చేంజ్ అయిపోయింది, బాడీ షేప్ అయిపోయింది, బాడీ చేంజ్ అయిపోయింది, హెయిర్ అంతా ఏదో చిన్నప్పుడు ఇంత తుండేటోళ్ళు, మేము ఇంత ఉండేటోళ్ళు, ఇప్పుడు ఇంత అయినాం. అసలు వాడిని చూడంగానే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఏమైందంటే సడన్గా వాడిని చూడంగానే నేను సైలెంట్ అయిపోయి వాని ఫేస్ అట్లా 10 minutes చూస్తూ 4th క్లాస్ 3rd క్లాస్ 2nd క్లాస్లో జరిగిన సీన్స్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటా కూర్చున్నాను అన్నమాట. ఇక అది ఉండే వాడుంటే అట్లుండే, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడుంటే అయిపోతుండే 6th 7th 10th వరకు ఉంటే అమ్మ మంచి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అసలు అట్లనే ఒక 5 minutes అట్లనే పోయినాం. నేను వన్ బైక్ ఎక్కిన, వాళ్ళ బైక్ మీద ఇద్దరం బైక్స్ వేసుకొని టైం పాస్ చేసి ఒక కొండ మీదకి ఎక్కినాం. కొండ మీద ఒక 5 minutes ముచ్చట్లు పెట్టాం. అంటే ఎందుకు నేను వీడియో తీయాలంటే క్వాలిటీ టైం స్పెండ్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్తోని. సో అక్కడ కూడా నేను కెమెరా ఓపెన్ చేసి గాయ్స్ వెల్కమ్ అంటే బాగోదు కదా. సో ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ గైస్, ఫ్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆ లైఫ్. సో అట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను అన్నమాట నా ఫ్రెండ్స్తోని. నా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. అంటే మిగతా వాళ్ళు కూడా నాకు బెస్టే, కాకపోతే వాడు కొంచెం తెలుసు కదా, ఎవరికి ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, వాడికి నాకు సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట. సో చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడుకునేది, వాడి సైకిల్తో ఆడుకునేది, వానికి ఒక తమ్ముడు ఉండేది. అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటే మొత్తం ఒక వైబ్ మ్యాచ్ ఉండేది అన్నమాట వానితో నాకు చిన్నప్పుడు. డిస్టర్బెన్స్ గైస్ వాట్ ద గైస్. సరేలే. సో ఆ టాపిక్ వదిలేద్దాం. ఇక మంచిగా టైం స్పెండ్ చేసిన ఫ్రెండ్స్తోని వచ్చేసినాం అనమాట. ఎక్కడికి వచ్చినండి ఇప్పుడు. సో రిటర్న్ అవుతున్నాం. ఒక ప్లేస్ దగ్గర ఆగినాం, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వచ్చినాక ఒక 5 minutes హాఫ్ అన్ అవర్ ఆగినాక ఏమైందంటే ఇక మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేశారు అనమాట. అరే రారా గేమ్ ఆడదామన్నారు. పిలిచినాక రాకపోతే ఎట్లుంటుంది రా బై బ్యాన్కి అనుకొని వచ్చేసిన. గేమ్ ఆడిన, రాత్రి అయింది. సో ఫ్రెండ్స్ ఒక మినిమం ఒక 10 members ఉన్నామన్నమాట. 10 members అందరం కలిసి ఏం చేసినామంటే పోయి టీ తాగేసినాం. నేను ఎందుకు వీడియో తీయాలంటే క్వాలిటీ టైం, ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో వాళ్ళతో ఇక మంచి టైం ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్గా కెమెరా తీసి ఉయ్ అని అనుకో ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి కూడా ఆఫ్కోర్స్. సో అలవాటు చేద్దాం, చిన్నగా అలవాటు చేద్దాం. సో ఫ్రెండ్స్తో అలా టైం పాస్ చేసిన, హ్యాపీగా స్పెండ్ చేశాను అన్నమాట. సో నేను గింత రాత్రి గీ పైకి వచ్చి నేను గిట్ల వ్లాగ్ ఏం తీస్తున్నా అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు గైస్. ఇప్పుడు మా ఇంట్లో కింద చుట్టాలు ఉన్నారన్నమాట. చికెన్ తెచ్చిన, ఫ్రెండ్ అంత తెప్పించిన. యాక్చువల్లీ నేను ఆ టైంకి అవైలబుల్లో లేను. నాకు నచ్చిన ఒక ఫ్రెండ్తోని గేమ్ ఆడుతున్నాను అన్నమాట. ఫ్రీ ఫైర్ అని అన్నమాట ఒక ఫ్రెండ్తోని. వాడి పేరు నేను చెప్పాను రా బాయ్, వాడా ఆమె అని కూడా చెప్పాను. నేను ఏం చేసుకుంటారో చేసుకోరు అంతే, మీరు ఏమేం చేసుకోరు. సో అయిపోయింది అనమాట. చికెన్ తెప్పించాం. ఇంట్లో ఇప్పుడు కిందనే ఉన్నారు. వాళ్ళ ముంగట నేను ఇంతెత్తు కెమెరా లేపి హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ గాయ్స్ అంటే ఎట్లుంటుంది? బాగోదు, అఫ్కోర్స్ బాగోదు. సో ఫస్ట్ 2 minutes మీకు ఆ వీడియో అసలు ఏం జరుగుతుంది, వీడు ఏం చేస్తుండు, అది మొత్తం పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయినా మీకు. ఐ అండర్స్టాండ్ ఏదో తీసిన ఇక తప్పదు అని. సో ఎస్ గైస్, సో ఇదన్నమాట. సో నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. కాబట్టి నాకు అరే వా 3 vlogs పెండింగ్లు ఉన్నాయి గైస్. మీకు ఆల్రెడీ నేను 2 days బ్యాక్ వ్లాగ్లో చెప్పిన, నాకు ఏ వ్లాగ్ లేదు, నీ అమ్మ అన్ని అప్డేట్ అన్నీ అదే ఎడిట్ చేసి అప్లోడ్లో పెట్టేసి నాకు ఏ టెన్షన్ లేదన్న. ఇప్పుడు చూడండి 3 vlogs ఉన్నాయి ఎడిట్ చేసేటి. ఆ 3 vlogs ఎడిట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. నాకుంది గైస్ సావు, నాకుంది. మీరైతే మంచిగా చూస్తారు, వదిలేస్తారా వీడింత టైంపాస్ కాడు, టైంపాస్ చేస్తారా ఏంద్రా వీడు అట్లా అనుకుంటారు మీరు. కానీ నా ఒక్కడికి తెలుసు నా బాధలన్నీ. వర్షం పడుతుంది, ఈ టైంలోనే రావాలా? అన్నీ ఇరికిస్తారు ఎందుకు? వై గాడ్ వై? ఐఎమ్ ఆస్కింగ్ వై గాడ్ వై? సరేలే. He is testing our patience and we have Gen Z's patience and
సో మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నా, మన కోసం, మనలాంటి స్టూడెంట్స్ కోసం సోనం వాంగ్చుక్ గారు ఫైట్ చేస్తున్నారు, చేస్తారు కూడా. అండ్ సీజేపీ ఫౌండర్ గారు కూడా బాగా ట్రై చేస్తున్నారు. సీజేపీ మన కోసం ఉంది. అండ్ మనం కూడా ప్రతిసారి రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవుదాం. స్టోరీస్ అయితే స్టోరీస్, వీడియోస్ అయితే వీడియోస్, రీల్స్ అయితే రీల్స్, లేకపోతే ఒక మెసేజ్ అయితే మెసేజ్ షేర్ చేయండి, బాగా వైరల్ చేయండి. మొత్తం ఇండియా మొత్తానికి మనకు ఇన్సల్ట్ లాగా ఉందన్నమాట. అసలు ఇంతగానం ఎందుకు పేపర్ లీక్స్ అవుతున్నాయి? పేపర్ లీక్స్ అయినాక కూడా ఎందుకు గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఏదో ఒక ఆన్సర్ ఇవ్వండి. మన కోసం మనం ఫైట్ చేయకపోతే ఇంకెవరు ఫైట్ చేస్తారు గైస్? ఒక స్టూడెంట్గా చెప్తున్నా, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. నేను నీట్ ఎగ్జామ్ రాయలేదు, కానీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన. ఒకవేళ ఎంసెట్ పేపర్ కూడా లీక్ అయితే నా బతికేం కావాలి? సో మీరు కూడా ఎవరో ఒక నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు, మీ పేపర్ కూడా లీక్ అయింది, నీట్ పేపర్ కూడా రాశారు, నీట్ పేపర్ కూడా లీక్ అయింది. సో మీకు ఎట్లా అనిపిస్తారు? మీరు ఒక టాపర్ అనుకోండి, మీ పేపర్ లీక్ అయింది, మీకేమో పెద్ద పెద్ద హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, మీకు సీట్ వస్తుంది, MBBS సీట్ వస్తుంది. బట్ రీనీట్ వల్ల మీకు ఏం చేసిన, మీరు ఎగ్జామ్ రాశారు కానీ అంత మార్క్స్ రాలే అనుకున్నంత. కానీ ఫస్ట్ సార్ వచ్చింది, కానీ సెకండ్ సార్ రాలేదు. సెకండ్ సార్ మీ ఆపర్చునిటీ పోయింది. ఇప్పుడు మీరు ఎట్లా డిప్రెస్ అవుతారు? మీకు కోట్లు పెట్టి మిమ్మల్ని చదివించారు, లక్షలు పెట్టి మిమ్మల్ని చదివించారు, వేలు పెట్టి మిమ్మల్ని చదివించారు. సో మీ మమ్మీ డాడీ వాళ్ళు మిమ్మల్ని మీ మీద ఎంత పెద్ద హోప్స్ పెట్టుకుంటారు. సో ప్రతి ఒక్కరు రియాక్ట్ చేయాలని కోరుకుంటున్నా గైస్. ప్లీజ్ రెస్పాన్స్ అవ్వండి. మీరు కనీసం ఈ వీడియోని షేర్ చేసినా ఏం కాదు, లేకపోతే మీరు స్టోరీస్లో పెట్టినా ఏం కాదు. ఎక్కడైనా మీకు తోచినంత చేయండి, మీకు తోచినంత ఏదో ఒకటి, ఒక చిన్న స్టెప్ అన్న తీసుకోండి. సో ఎస్ గైస్, ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా కాబట్టి. సో ఎస్ గైస్, వ్లాగ్ ఇక్కడికి ఏం చేద్దాం అనుకుంటున్నా. వచ్చే వాళ్ళలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.